గత జరిగిపోయిన ఒక 30 సంవత్సరాలు వెనక వెళ్తే వ్యాయామం గురించి కానీ జిమ్ముల గురించి కూడా కొన్ని జిల్లాల్లో తెలియని పరిస్థితులు అన్నీ మనం మా మొదటి జ్ఞాపకాలు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టు టెక్నాలజీలో ఇప్పుడు జిమ్ములు వ్యాయామం అంటే తెలుస్తుంది కాబట్టి తెలియదు అనే మాట చూస్తే కొంతమంది విమర్శించవచ్చు, కానీ ఆ విమర్శ సమాధానం మేము చెప్పగలుగుతాము. ఆ సాక్ష్యాలు ఆధారాలతో మా దగ్గర ఉన్నాయి. రాయలసీమ అంటే ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ఆ ప్రాంతాలలో మొట్టమొదటి వ్యాయామకారులు బాడీ బిల్డింగ్ అంటే ఏంటి, అసలు వ్యాయామం ఎట్లా చేయాలి, జిమ్ అంటే ఏంటి అనే దానిలో కొంతమంది వ్యక్తుల్లో చరిత్రలు మనం చూసినట్లయితే ఈరోజు వచ్చిన మార్పులు వేరు, ఆ రోజుల మార్పులు వస్తే నా ఒక మిత్రుడు లాంటి వాడు, ఒక రకం శిష్యుడు లాంటి వాడు. మరి అప్పట్లోనే రాయలసీమలో 4 జిల్లాల్లో 1994లో అప్పటి బాడీ బిల్డింగ్లోనే రాయలసీమ 4 జిల్లాల్లో ఒకే ఒక బాడీ బిల్డింగ్లో ఉన్న వ్యక్తులు ఈ శాఖ క్లాప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ కుటుంబం అది చాలా చిన్న వయసులో నేను చిన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి జిమ్ మాస్టర్ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ డెవలప్ చేసుకున్నారు. అప్పుడు కుటుంబం అక్కడే ఉన్నాయి. వీటితో పాటు ఉన్న వాళ్ళందరూ విజయవాడలో కాదు రాయలసీమ అన్ని జిల్లాలో ఒక ప్రొఫెషనల్ పెద్ద జిల్లు ఉంటున్నారు. 50 లక్షల రూపాయలు జిల్లు ఉంటున్నారు. వాళ్ళు ఒక బాడీ బిల్డింగ్లో పునాదానికి వచ్చారు. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటున్నాడు. ఆ తమ్ముడు నా దగ్గర శిష్యుడు మంచి బాడీ బిల్డింగ్లో ఉన్నాడు. కొడుకుని కూడా మంచి ఫిట్నెస్ ఫీల్డ్ పంపించారు. 30 సంవత్సరాలు కలుసుకున్నాం, ఫోన్లో కలుసుకుంటున్నాము. కాకపోతే అంటే విజయవాడ డ్యూటీ రావటం, మళ్ళీ మన జిమ్మని చూడటం, ఆయన మధుర క్షణాలను గుర్తు చేసుకోవటం. ఎందుకంటే నేను చాలా మంది కొన్ని విషయాలు చెప్పుకుంటాను. నా గురించి లోతుగా కొంతమంది పాత్రలు తెలుస్తుంది, కొంతమంది నా గురించి లోతుంది మన హిస్టరీ అంతా. మరి ఈరోజు మరి నేను రావడం చాలా సంతోషపడుతున్నాను. ఆయన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మరి రాయలసీమ మొట్టమొదటి బాడీ బిల్డింగ్ అనేది ఒక చరిత్రకారులు అంతే. వ్యాయామంలో ఇప్పుడు వచ్చి ఏదో ట్రెండ్గా లేదు. ఆనాటి బాడీ వర్కౌట్లు వేరు. ఆ రోజు మాకు ఈ యూట్యూబ్లు సోషల్ మీడియా ఉంటే అక్కడ వేరే ఉండేది. అందరికీ గుడ్ మార్నింగ్ లేదా అందరికీ. అభ్యర్థి కడప ఏసీ పెట్టిన ఆ రోజుల్లో మా ఏంటంటే రాళ్ళు 30 సంవత్సరాలు కరెక్ట్గా ఈ సంవత్సరంతో 30 సంవత్సరాలు టీవీ స్టార్ట్ చేస్తాం. అక్కడ రెండో ఫోటోలో ఉన్నాం. 30 సంవత్సరాలు రాళ్ళు మన రుబ్బురోలు ఉంటాయి కదా, ఆ రాళ్ళతో మేము చేసినాం. మధ్యలో రాడ్ ఏదంటే తెలుసా, మన పలుగు ఉండేది చూసావా, పలుగు. ఆ పొద్దులో అశోకుని మా బోట్లో అని అక్కడికి విజయవాడిని, ఇక్కడి నుంచి విజయవాడ కడప తెచ్చింది. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఫేమస్ అయిన పంజాబ్ అప్పుడు స్థాపించారు. అప్పుడు కరెక్ట్గా మా 10th అయ్యింది. ఇప్పుడు కరెక్ట్గా 30 సంవత్సరాలు. ఎప్పుడు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తేవాడు కదా, లిఫ్ట్ చేశారు. అమ్మవారు మెసేజ్ చేసుకుని నేరుగా కలుగుతూ వచ్చారు. కాబట్టి ఆ మెమోరీస్ చాలా స్వీట్ మెమోరీస్ అన్ని దాచిపెట్టినారు. మంచి మంచి ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఒకతను నా అశోక్ బ్యాక్ సైడ్ 50 lakhsతో మంచి ఎక్విప్మెంట్తో కొడుకుతో పెట్టించాను ప్లే అవుతాడు. అయితే అశోక్ ఒకసారి ఇదే అవుతాడు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచి వ్యక్తి. అది ఒకటి చెప్పవాలి. థ్యాంక్ యూ బ్రదర్.